కేంద్రంలోని సలాబత్స్పూర్ రవాణా శాఖ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. 36,000 నగదును స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. నిన్న రాత్రి దాదాపు 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు సోదాలు చేశారు. వచ్చిపోయే వాహనాల నుంచి ఒక బాక్స్ ఏర్పాటు చేసి అందులో డబ్బులు వేయగా 25,000 రూపాయలు వచ్చాయి. ఓ ప్రైవేట్ వ్యక్తి దగ్గర 11,000 దొరికాయి. లేదు సార్, మేము ఏమి పక్కనే ఉన్నాం. రాత్రి 12:30 నుంచి మేము ఏసీబీ అధికారులు తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఒక ఆయన శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తి, అతను ఏఎంవై రజనీ గారి డ్రైవరు, పక్క నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర పట్టుకునేసరికి అతను డబ్బులు విసిరేసి పారిపోవడానికి ట్రై చేశాడు. ఆ విసిరేసిన డబ్బులు చూస్తే 10,200 ఉన్నాయి. ఆయన నిన్న మార్నింగ్ నుంచి కూడా అది వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేసిన డబ్బులు మళ్ళీ ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేసి ఆ జమైన డబ్బులు తీసుకుపోతున్నారని కూడా గమనించాను. మిగతా ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఒక డబ్బా ఏర్పాటు చేశారు. ఆ డబ్బాలు వేస్తే అవన్నీ కలిపి 10,200 ప్లస్ అవన్నీ కలిపి చూస్తే 36,000 రూపాయలు ఇక్కడ జమ అయినాయి. అంటే ఈ రోజువారీగా వాళ్ళు ఇదంతా వసూలు చేస్తున్నారు ఈ లారీల ద్వారా. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. చెక్ పోస్ట్ పైన రాత్రి 12:30 నుంచి మేము ఏసీబీ అధికారులు తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఒక ఆయన శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తి, అతను ఏఎంవై రజనీ గారి డ్రైవరు, పక్క నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర పట్టుకునేసరికి అతను డబ్బులు విసిరేసి పారిపోవడానికి ట్రై చేశాడు. ఆ విసిరేసిన డబ్బులు చూస్తే 10,200 ఉన్నాయి. ఆయన నిన్న మార్నింగ్ నుంచి కూడా అది వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేసిన డబ్బులు మళ్ళీ ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేసి ఆ జమైన డబ్బులు తీసుకుపోతున్నారని కూడా గమనించాను. మిగతా ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఒక డబ్బా ఏర్పాటు చేశారు. ఆ డబ్బాలు వేస్తే అవన్నీ కలిపి 10,200 ప్లస్ అవన్నీ కలిపి చూస్తే 36,000 రూపాయలు ఇక్కడ జమ అయినాయి.